మీ పర్స్పెక్టివ్లో ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, మార్ట్గేజ్ అంటే ఏంటిది? సింపుల్ బేసిక్ ఒక చిన్న పిల్లోడి నుండి ఒక మోర్ మెచ్యూర్ పర్సన్ వరకు అర్థమయ్యేలాగా ఒక సింపుల్ నాలెడ్జ్ వైజ్లో చెప్పాలి అంటే వాట్ ఈస్ దాట్? ఇన్సూరెన్స్ అంటే చాలామందికి ఏంటంటే చాలా అవగాహన లేదు. నోవన్ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ అంటే భయపడిపోతుంటాడు, ఏదో అవతలలో కమిషన్ వస్తుంది అంటుంటాడు. కానీ ఒక సింపుల్ అనాలిసిస్ మనం ఏం చేస్తామంటే డైమ్ అనాలిసిస్ అని ఉంటుంది. డెట్, నీకు డెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్కమ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు ఆ ప్లేస్లో రేపటి నుంచి లేవనుకో. ఫర్ ఎగ్జాంపుల్ రేపు నువ్వు చంద్రమండలంకి వెళ్ళినావు, మూన్కి వెళ్ళినావు, ఎలాన్ మస్క్ ఒక ఆఫర్ ఇచ్చిండు, స్పేస్కి పోయినావు, బ్యాక్ 1 మంత్కి వద్దాం అనుకున్నావు, రాలేదు. సునీత విలియమ్స్కి ఏమైంది, అట్లా స్టక్ అయినట్టు మీరు రాలేదు. అప్పుడు మరి ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అట్లా ఫర్ ఎవర్ రాలేదనుకుందాం. రాకపోతే మరి ఆ ఇన్కమ్ ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? మీరు ఉంటారని చెప్పేసి ఒక భరోసాతో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి ఫుడ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఏంటిది, వాళ్ళ యాక్టివిటీస్ మీన్స్ లివింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. మీ శాలరీతో డిపెండ్ అయి ఉంటాయి. మీ శాలరీని సెక్యూర్ చేసుకోకపోతే హూ ఈజ్ గోయింగ్ టు బి సఫర్? మన ఫ్యామిలీ. సో ఇన్సూరెన్స్ అనేది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వేర్ లెస్ దెన్ 1% పే చేస్తాము, 99% బెనిఫిట్, 100% బెనిఫిట్ ఇస్తుంది అది. సో ఆ ప్రోడక్ట్ని ఏం చేస్తారంటే వీళ్ళు తెలియక, దాని నాలెడ్జ్ లేక అది మిస్ అవుతారు, తీసుకోరు. అది ఒక్కటి మిస్ అయితే ఏమవుతుందంటే మొత్తం నెక్స్ట్ మనకు 83 స్టాట్స్ ఉన్నాయి మీకు ఓవరాల్ త్రూఅవుట్ ద వరల్డ్లో, మెయిన్లీ ఇండియాలో, యూఎస్లో కూడా. ఎప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ ప్రొటెక్ట్ చేసుకోరో సడన్గా నెక్స్ట్ డే ఏమైనా అయితే దే విల్ బి గో టు ద పావర్టీ. సో దే హ్యావ్ టు సఫర్ ఎ లాట్. అవి కాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ టేక్ కేర్ చేయాలి. ఓకే. అండ్ మార్ట్గేజ్ వచ్చేటప్పటికి అది గుడ్ డెట్. సో ఇక్కడ ఏంటంటే మనకు డెట్స్ ఉంటాయి, గుడ్ డెట్, బ్యాడ్ డెట్. మనకు లాభం చేస్తున్నది గుడ్ డెట్ అవుతుంది. మనకు తీసుకొని మనం దాని నుంచి ఇంకా నెగిటివ్ చేసేది బ్యాడ్ డెట్. సో మార్ట్గేజ్, సో ఇల్లు తీసుకోవడము అండ్ ఇన్వెస్ట్ చేయడము అనేది గుడ్ డెట్ కిందకు వస్తుంది.